రజనీకాంత్ గారి 15th ఇయర్ తర్వాత వచ్చిన మూవీ. ఈ సెలబ్రేషన్ కూడా బాగానే జరుగుతున్నాయి. సో మూవీ ఎలా ఉందో చూద్దాం. రాజ్యలక్ష్మి ఉప్పల్. పవర్ఫుల్ కూలీ. లోకేష్ కనకరాజు సార్కి దండాలు. రజనీకాంత్ గారి స్టైలు, తన మేనరిజం పడితే ఎలా ఉంటుందో మూవీ అలా ఉంది. రజనీకాంత్ గారిని ప్రతి ఒక్క రజనీకాంత్ ఫ్యాన్స్ కానీ, ప్రతి ఒక్క ఆడియన్స్ కానీ ఏ ఏజ్లో ఎలాంటి సినిమా పడాలి, ఆ ఏజ్కి తగ్గట్టు ఆ స్టోరీ కానీ, ఆ స్టైల్స్ కానీ, ఆ ఫైట్స్ కానీ రజనీకాంత్ గారే చేయగలుగుతారు. ఇలా ఎవరు చేయలేరు అన్నట్టు లోకేష్ కనకరాజు దీంట్లో చూపించారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ బోర్ కొట్టది. పవర్ఫుల్. ఒక ట్విస్టుల మీద ట్విస్టులు, చాలా ట్విస్టులు ఉంటాయి. విలన్గా యాక్ట్ చేసిన మంజుమల్ బాయ్ మనోడి యాక్టింగ్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. నాగార్జున గారి యాక్టింగ్, నాకు తెలిసి నాగార్జున గారి కెరియర్ ఇలాంటి ఎలివేషన్ కానీ, ఇలాంటి క్యారెక్టర్ నెగిటివ్ షేడ్లో చేయలేదు. బట్ అంత పవర్ఫుల్గా ఉంటుంది నాగార్జున గారి క్యారెక్టర్ కూడా. ఉపేంద్ర గారి క్యారెక్టర్ కూడా ఉన్నంతసేపులో చాలా బాగుంటుంది. శృతి హాసన్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. చాలా ఎమోషన్స్ డైలాగ్లో కూడా. అంటే శృతి హాసన్ కొద్దిగా అతి చేస్తుంటారు కదా, బట్ ఇక్కడ ఎక్కడ అతి అనిపించలేదు నాకు. మెయిన్ది సాంగ్స్, మౌనికా సాంగ్ కానీ, స్టార్టింగ్ సాంగ్ కానీ, కూలీ సాంగ్ కానీ చాలా ఎలివేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. అనిరుద్ధ్ మ్యూజిక్, ఇంకా రజనీకాంత్ అంటే మనం చెప్పాల్సిన అవసరం లేదు. తన ప్రాణాలు పెట్టి కొట్టేస్తాడు. అంత ప్రాణం పెట్టి కొట్టిండు. థియేటర్లో, నేను చూసిన థియేటర్లో ప్రతి ఒక్కరూ లేచి, సంబంధం లేదు, ప్రతి ఒక్కరు లేచి విజిల్స్ ఎగురుతున్నారు, పేపర్లు ఎగురుస్తున్నారు. నాకైతే ఎక్కడ బోర్ కొట్టలేదు. స్టోరీలో మలుపులు, ఎన్ని ట్విస్టులు, ఫ్లాష్ బ్యాక్ అయితే మనకు రజనీకాంత్ గారి భాష, నరసింహ ఆ సినిమాలు ఉంటాయి కదా, ఆ లుక్లో అయితే రజనీకాంత్ గారు కనిపించారు. ఫైట్ సీక్వెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. ఇలాంటి ఫైట్స్ రజనీకాంత్ గారికే పెడతారు, రజనీకాంత్ గారే చేయగలరు. ఆ స్టైల్ కానీ, ఆ మేనరిజం కానీ మన రజనీకాంత్ గారికి వస్తాయి అనే రేంజ్లో ఉన్నాయి ఫైట్ సీక్వెన్స్. మెయిన్లీ లోకేష్ కనకరాజు సార్, మళ్ళీ చెప్తున్న హ్యాట్స్ ఆఫ్. చాలా బాగా తీస్తారు. ప్రతి ఒక్కరికి ప్రతి షాట్, ప్రతి ఎమోషన్ సీన్స్ కావచ్చు, ఇట్లా గూజ్ బంప్స్ వస్తుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ప్రతి ఒక్క యాక్టరు వేరే లెవెల్లో చేశారు యాక్టింగ్ అందరు, ప్రతి ఒక్కరు. సో డోంట్ మిస్. కాకపోతే చిన్నపిల్లల్ని తీసుకెళ్ళి వెళ్ళకండి, వైలెన్స్ ఎక్కువ ఉంది కదా. ఓకే, నాకైతే అది వైలెన్స్ తప్ప మిగతా అదంతా సూపర్. అంటే సెంటిమెంట్ కూడా ఉంది దీంట్లో, మంచి సెంటిమెంటే ఉంది. కానీ పిల్లలు మాత్రం చూడలేరు. గుడ్ మూవీ. థ్యాంక్ యూ ఆల్. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. థ్యాంక్ యూ.